హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 4 టమాటోలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ రైస్, రోటీ, బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా బాగా సెట్ అవుతుందండి. మరి టమాటా మసాలా గ్రేవీ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసమైతే ముందుగా బాగా పండిన 5-6 టమాటోలను తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని, ఇలా పైన ఉన్న భాగాన్ని రిమూవ్ చేసుకొని, టమాటోలకు 4 సైడ్ల సన్నని ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల టమాటో లోపటి దాకా ఉప్పు కారాలు అనేవి చక్కగా పోయి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్ని టమాటోలకి ఘాట్లు పెట్టుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక కడాయి తీసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు దోరగా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి 2 ఇంచుల ఎండు కొబ్బరిని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 5-6 జీడిపప్పు పలుకులు, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 4 లవంగాలని, 4 ఇలాచీలను, 1 ఇంచు దాల్చిన చెక్క, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ దినుసులు ఏమీ మాడకుండా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా వేగి మంచి సువాసన వస్తుందండి. వీటన్నిటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇంకా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలోకి 4 పావుల నూనెను వేసుకోండి. ఈ కర్రీలోకి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పొడవుగా కట్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ ఆనియన్స్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా ఈ ఆనియన్స్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా చల్లారిన దినుసులన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలండి. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయిన దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 10 నిమిషాల ముందు 2 రెమ్మల చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టిన దాన్ని వాటర్తో సహా వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని అదే బాండీలో ఆయిల్ ఉంది కదండి, హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలను వేసుకొని అవి చక్కగా చిటపట్లాడుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చక్కగా ఇది ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, ఆ పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మనం ఎంత చక్కగా ఫ్రై చేస్తామో కర్రీ టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుందండి. మనకు ఫస్ట్ అయితే మసాలా ఆయిల్ అంతా లాగేస్తుందండి. చూడండి ఇలా లాగేసిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అయిన తర్వాత కొద్ది కొద్దిగా అలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మరొక 2 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ కారం అనేది ఎక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ మసాలాలో ఈ ఉప్పు కారాలు బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకొని పచ్చివాసన అంతా పోవాలండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోలు అన్నిటిని వేసుకోండి. ఇలా టమాటోలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలో టమాటోలని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చక్కగా మసాలా అనేది మనకు టమాటోకి బాగా పట్టి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలండి. కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది చక్కగా బయటికి వస్తూ టమాటో అనేది కూడా కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా కలుపుకోండి. మరొక 3 నిమిషాలు కలుపుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన దాంట్లోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే గ్లాసుంబో వాటర్ అయితే పట్టాయండి. దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు వేశాక గ్రేవీ
టమాటో అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మనకు ఆయిల్ అనేది పూర్తిగా సెపరేట్ అయ్యి, టమాటో అనేది గ్రేవీలో బాగా మగ్గేంత వరకు మూత కవర్ చేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలైతే మనం లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే చూడండి, చక్కగా ఆయిల్ సెపరేట్ అయిపోయి మనకు టమాటో అనేది కూడా బాగా కుక్ అయిపోయింది కదా! ఇలా కుక్ అయిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా దగ్గర పడాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడుతున్నప్పుడు మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకొని, పూర్తిగా దగ్గర పడ్డాక సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. తిన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.